హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోలకి లింక్ షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా కూడా 100% అకాడమీ క్లాసెస్ మీకు ఏ యాప్లో కూడా రాష్ట్రంలో లేదు. మన యాప్లో 100% అకాడమీ క్లాసెస్ ప్రారంభించాం. ఇప్పటికే క్లాసెస్ అన్ని పూర్తి అయిపోయినాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? దానికోసం ప్లే స్టోర్కి వెళ్ళి అకాడమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అకాడమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు అన్ని క్లాసెస్ అన్ని అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు తెలియజేస్తాను. 9030539097. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన టాపిక్ని మనం చర్చిద్దాం. ఆ టాపిక్ పేరు ఏంటంటే ప్రైవేట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయం చాలా మంది ఫ్యాకల్టీస్ బయట ఎకానమీ చెప్తుంటారు. అయితే ప్రైవేట్ ఆదాయం అంటే ఏమి, వ్యయ ఆదాయం అంటే ఏమి, వెస్ట్ ఆదాయం అంటే ఏమి తేడా తెలియనటువంటి పర్సన్స్ ఇప్పటికి కూడా వేల మందిలో ఉన్నారు. సరే, ఈ విషయం పక్కన పెడితే ప్రైవేట్ ఆదాయం ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఒక చిన్న టాపిక్. ఓకేనా? ప్రైవేట్ ఆదాయం జాతీయ ఆదాయం భాగంగా ప్రైవేట్ ఆదాయం. ప్రైవేట్ ఆదాయం అనేది ప్రైవేట్ ఆదాయం అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. ప్రైవేట్ ఆదాయం అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే జాతీయ ఆదాయంలో ప్రభుత్వ ఆదాయము, ప్రైవేట్ ఆదాయము రెండు కలిసి ఉంటాయి. జాతీయ ఆదాయంలో ప్రభుత్వ ఆదాయము, ప్రైవేట్ ఆదాయము రెండు కలిసి ఉంటాయి. జాతీయ ఆదాయంలో నుండి ప్రభుత్వ ఆదాయాన్ని మినహాయిస్తే వచ్చేది ప్రైవేట్ ఆదాయం. అంటే జాతీయ ఆదాయం అనేది రెండు రకాలు. ఇక్కడ ఒకటి ప్రభుత్వ ఆదాయము కలిసి ఉంటుంది, రెండు ప్రైవేట్ ఆదాయము కలిసి ఉంటుంది. అయితే జాతీయ ఆదాయంలో నుండి ప్రభుత్వ ఆదాయాన్ని మినహాయిస్తే మనకి ప్రైవేట్ ఆదాయం అనేది వస్తుంది. అయితే ఎలా సార్ అనేసి అంటే ప్రైవేట్ ఆదాయం ఈక్వల్ టు జాతీయ ఆదాయం మైనస్ ప్రభుత్వ ఆదాయం అని చెప్పాను. అంతేనా? ప్రభుత్వ ఆదాయం ని మినహాయిస్తే మనకి ప్రైవేట్ ఆదాయం వస్తుంది. మరి ప్రభుత్వ ఆదాయం అంటే ఏమిటి? ప్రభుత్వానికి అనేక రకాలుగా ఆదాయం రావచ్చు. వాటన్నిటి కూడా మనం ప్రభుత్వ ఆదాయం అని పిలుస్తాం. ఉదాహరణకి మనకి పన్నుల ద్వారా రావచ్చు, లేకపోతే ఉన్నటువంటి భూములు లీజుకి ఇస్తే రావచ్చు, లేకపోతే జిఎస్టీ వల్ల రావచ్చు. వివిధ రకాలుగా మనకి ప్రభుత్వ ఆదాయం అనేది రావచ్చు. ఇప్పుడు ప్రైవేట్ ఆదాయం ఈక్వల్ టు జాతీయ ఆదాయం మైనస్ ప్రభుత్వ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం తీసేయాలి. దాంతోపాటు ప్రభుత్వ వ్యవస్థాపన నుండి వచ్చే ఆదాయాన్ని తీసేయాలి. దాంతోపాటు డిపార్ట్మెంట్ ఏతర సంస్థల పొదుపును కూడా తీసేయాలి. దీన్నే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అని పిలుస్తాం. ఓకేనా? లేదా నాన్ గవర్నమెంటల్ డిపార్ట్మెంట్స్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ దీనికి బదిలీ చెల్లింపులను కలిపితే మనకి ప్రైవేట్ ఆదాయం అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం అంటే ప్రభుత్వ ఆస్తి నుండి వచ్చే ఆదాయము ప్లస్ వ్యవస్థాపన నుండి వచ్చే ఆదాయం. ఓకేనా? ప్రభుత్వ ఆస్తి నుండి అంటే అర్థమైంది. ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉంటాయి. అంటే భూముల్లో కావచ్చు, షేర్ల రూపంలో కావచ్చు, బాండ్ల రూపంలో కావచ్చు, సెక్యూరిటీల రూపంలో కావచ్చు. వీటన్నిటినీ కనుక లేదా వీటన్నిటి నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయం అని పిలుస్తాం. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు అంటే ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఉంది. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ అది. కాబట్టి దాని ద్వారా నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయం అని పిలవచ్చు. అంటే ప్రభుత్వ ఆస్తి నుండి వచ్చే ఆదాయాన్ని, ప్రభుత్వ సంస్థల నుండి వచ్చే ఆదాయాన్ని జాతీయ ఆదాయం నుంచి మినహాయించాలి. నెక్స్ట్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఏతర సంస్థల పొదుపు అంటే ఏమనేసి అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, లేదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, లేదా గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, లేదా భారత్ ఇవి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, లేదా ఓఎన్జీసీ నుండి వచ్చే ఆదాయం కావచ్చు, లేదా ఓఎన్జీసీ నుండి వచ్చే ఆదాయం కావచ్చు, లేదా కోల్ ఇండియా నుంచి వచ్చే ఆదాయం కావచ్చు. ఇలా డిపార్ట్మెంట్ పరిధి కిందకి రానటువంటి సంస్థలన్నీ కూడా డిపార్ట్మెంట్ ఏతర సంస్థలు అని అర్థం. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఏతర సంస్థలకు వచ్చినటువంటి పొదుపుని కూడా జాతీయ ఆదాయం నుంచి మినహాయిస్తే మనకి ప్రైవేట్ ఆదాయం వస్తుంది. ప్లస్ దేశంలో ఎంతైతే బదిలీ చెల్లింపు విలువ ఉంటుందో ఆ బదిలీ చెల్లింపు విలువను జాతీయ ఆదాయానికి కలపాలి. అనగా జాతీయ ఆదాయం నుండి ప్రభుత్వ ఆస్తి నుండి వచ్చిన ఆదాయం తీసేయాలి. అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థాపన నుండి వచ్చిన ఆదాయం తీసేయాలి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఏతర అంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ కిందకు రానటువంటి సంస్థలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఏతర సంస్థలను పిలుస్తాం. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా జాతీయ ఆదాయం నుంచి తీసేయాలి. దానికి బదిలీ చెల్లింపులు కలపాలి. బదిలీ చెల్లింపు అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎటువంటి ఉత్పత్తులు పాల్గొనకుండా ఆశించే ఆదాయాన్ని బదిలీ చెల్లింపు అని పిలుస్తాం. బదిలీ చెల్లింపు అనేది జాతీయ ఆదాయంలో భాగం కాదు, కానీ ప్రైవేట్ ఆదాయంలో భాగం కాబట్టి ఇక్కడ ప్లస్ అని రాసుకున్నా. ఓకేనా? నోట్ మీరు రాసుకోవచ్చు ఇక్కడ. నోట్ జాతీయ ఆదాయంలో బదిలీ చెల్లింపు అనేది భాగమా అంటే భాగం కాదు, కానీ ప్రైవేట్ ఆదాయంలో భాగం. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. మరింత కంటెంట్తో ఈజీ మెథడ్లో ఎకానమీ నేర్పించే బాధ్యత నాది. రానటువంటి ఎగ్జామినేషన్ ప్రూఫ్తో సహా నిరూపిస్తాను. అయితే మీకు ఫుల్ ప్లెజర్ క్లాసెస్ కావాలంటే ఎకానమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.